తెలంగాణ కేబినెట్ భేటీ అయింది. సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల పునర్నిర్మాణంపై నిర్ణయం తీసుకోనున్నారు. మూసీ పునరుజ్జీవం ఫేజ్ 1 పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే గోదావరి బనకచర్ల వివాదంతో పాటు కృష్ణా గోదావరి జలాల అంశాలపై కేబినెట్లో చర్చించనున్నారు. తెలంగాణ కేబినెట్ భేటీ అయింది. పలు అంశాలకు సంబంధించి కీలకంగా చర్చించే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తా ఉంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ప్రధానంగా కృష్ణా గోదావరి జలాల అంశానికి సంబంధించి ఈ కేబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? గుడ్ ఈవినింగ్ నవీన్. మొత్తానికి కాసేపట్లో తెలంగాణ మంత్రివర్గ సమావేశం భేటీ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయానికి చేరుకున్నారు. మంత్రివర్గ సమావేశంలో పర్టికులర్గా మీరు ఇందాక చెప్పినట్టు ఇటీవల గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్పై సుప్రీంకోర్టు ఇరు రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చింది. దీనిపైన కృష్ణా గోదావరి నదీ జలాల బోర్డు అంశాలతో పాటుగా ఇతర రాష్ట్రాలతో చర్చించేటువంటి అంశాలపై ఇవాళ మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక త్వరలో మహారాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా రేవంత్ రెడ్డి భేటీ అయ్యేటువంటి అవకాశానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఇవాళ మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మూసీ పునరుజ్జీవం ఫేజ్ 1 కు సంబంధించినటువంటి యాక్టివిటీస్తో పాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెండింగ్ యాక్టివిటీస్, కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు, ఇతరత్ర బకాయిలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో కేంద్ర ప్రభుత్వం వివక్షపూరిత వైఖరిని వివరించినటువంటి అంశాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు. మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాన్ని మరొకసారి పూర్తి స్థాయిలో చర్చించి రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి అంశానికి సంబంధించి ఇవాళ మంత్రివర్గ సమావేశంలో చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయము, విద్య, వైద్యము, ఇతర మౌలిక వసతుల రూపకల్పనతో పాటుగా రాబోయే రోజుల్లో రైతాంగానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా, ఇప్పటికే ఎలినో కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు సరైనటువంటి సమయానికి పడట్లేదు. తద్వారా రాష్ట్ర రైతాంగం అంతా కూడా ఇబ్బంది పడుతుంది. ఇప్పటివరకు అనుకున్న దానికంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో అనుకున్న దానికంటే తక్కువ స్థాయి విస్తీర్ణంలో వరి సాగుకు సంబంధించినటువంటి అంశం అంతా కూడా మిగిలిపోయింది. కాబట్టి తద్వారా రైతాంగానికి నష్టం కలగకుండా ఆల్టర్నేటివ్స్ పంటలపైన ఒక కార్యాచరణ రూపొందించాలని చెప్పేసి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే ప్రభుత్వము ఆల్టర్నేటివ్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల వారీగా వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా ఏ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, ఏ జిల్లాలో వర్షాలు తక్కువగా ఉన్నటువంటి అంశాన్ని పూర్తిస్థాయి వివరాలు వచ్చిన తర్వాత ఆయా జిల్లాల కలెక్టర్తో సమీక్షించి వ్యవసాయ శాఖ ఇతరత్ర డిపార్ట్మెంట్ అన్నింటినో కూడా సమన్వయం చేసుకొని ఆల్టర్నేటివ్ వరి, పత్తికి బదులుగా ఆల్టర్నేటివ్ పంటలపైన రాష్ట్ర రైతాంగానికి ఒక పూర్తిస్థాయి అవగాహన కల్పించి తద్వారా ఎకరానికి 8,000 నష్టపరిహారం చొప్పున ఇచ్చేటువంటి అంశంపై కూడా ఇవాళ మంత్రివర్గ సమావేశంలో పూర్తిస్థాయిలో చర్చకు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నటువంటి ఇతరత్ర పరిణామాలు, ప్రభుత్వం పరంగా రాష్ట్ర రైతాంగానికి అందించినటువంటి ఇష్యూస్, అదేవిధంగా ఆన్ గోయింగ్ స్కీమ్స్కి సంబంధించినటువంటి విషయంపైన తీసుకోవాల్సినటువంటి చర్యలు, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా భవిష్యత్తులో ఏ విధమైనటువంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలనే వాటిపైన ఇవాళ మంత్రివర్గ సమావేశంలో పూర్తిగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. Right, thank you, Rajesh. Thanks for the update.